పవిత్రమైన భారతదేశంలో ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఈనాడు జాతీయ సమైక్యత, నేషనల్ ఇంటిగ్రేషన్, హోమియోపతి ఆవిర్భవిస్తున్న కాలంలో ప్రైమరీ స్కూల్ నుండి, హై స్కూల్ స్థాయి నుండి, కాలేజీ స్థాయి నుండి, విశ్వవిద్యాలయం స్థాయి నుండి పార్లమెంట్ స్థాయి వరకు జాతీయ భావాలకు, జాతీయ సమైక్యతకు, హిందూ ముస్లిం ఐక్యతకు, అన్ని వర్గాల ప్రజల ఐక్యతకు, కుల మత భేదాలు లేకుండా, మతాలు వేరైనా కులాలు వేరైనా మన అంతరంగాలు ఒక్కటే. ఆ జాతీయ భావాలు భారత జాతికి ప్రసాదించవలసిన అవసరం ఉంది. ఎక్కడ మనం మాట్లాడినా గానీ జాతీయ సమైక్యత చాలా ముఖ్యము. అదే ఫారిన్ కంట్రీస్ లో, ఇంగ్లీష్ కంట్రీస్ లో దేవాలయాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి. ట్రై టు అండర్స్టాండ్. ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నాం మనము, దయచేసి అర్థం చేసుకోండి. వెస్టర్న్ కల్చర్ లో కూడా దేవాలయాలు, మసీదులు ఉన్నాయి. ఎందుకున్నాయి? మతాలు వేరైనా కులాలు వేరైనా మన అంతర్గాలు ఒక్కటే. మనిషిని మనిషిగా గుర్తించాలి. పవిత్రమైన భారతదేశంలో మాటలు రాని మృగాల సైతం మంచిగా కలిసి జీవించేను. మాటలు నేర్చిన మానవ జాతి మరణ హోమం సాగించేను. జాతీయ సమైక్యత, మానవతా పరిమళం తప్పకుండా భారతీయ సమాజంలో పెట్టవలసిన అవసరం ఉంది. జాతీయ సమైక్యత లేనిదే, అన్ని వర్గాల ప్రజల ఐక్యత లేనిదే దేశం ముందుకు పోయే అవకాశమే లేదు. నేను కాదు, వచ్చే భవిష్యత్తు చెబుతున్నది, గతం చెబుతున్నది, ప్రజెంట్ కండిషన్ చెప్తున్నాయి. జాతీయ సమైక్యత ఉంటే తప్పకుండా భారతదేశం భవిష్యత్తులో స్వర్గంలో మారే అవకాశం ఉంది. ప్రైమరీ స్థాయి నుండి, ప్రైమరీ పాఠశాల నుండి పార్లమెంట్ స్థాయి వరకు జాతీయ సమైక్యతను, నేషనల్ ఇంటిగ్రేషన్ ను, జాతీయ భావాలను, హోమియోపతిను తప్పకుండా అభివృద్ధి చేస్తామనే భావనతో ముందడుగు వేస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్.